హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకున్నాను. దీనైతే కొంచెం మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత అలాగే చాక్లెట్ని కూడా మీకు డైరీ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, అదైనా సరే మెల్ట్ చేసుకోండి ఈ విధంగాని. తర్వాత అయితే ఇప్పుడైతే పాలైతే మరిగినాయండి చక్కగాని. ఇప్పుడైతే దీంట్లోని ఒక స్పూను పాల పొడి వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి చక్కగా అది కూడా దగ్గరగా అవుతుంది. ఇప్పుడైతే మనం మెల్ట్ చేసుకుని చాక్లెట్ని దీంట్లో అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇక్కడైతే షుగర్కి అయితే కండెన్స్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ పిల్లలకి హెల్తీగా చేయాలంటే ఇక్కడ నేనైతే బాదంని ఫ్రై చేసుకుని దాన్ని అయితే రోస్ట్ చేసి ఆ పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకసారి బాగా మరగనివ్వాలి ఈ విధంగా. ఇప్పుడైతే ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనమైతే ఇప్పుడు దీంట్లో కొంచెం చిక్కదనం కోసం విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే గ్రైండ్ చేసేయండి. ఇప్పుడు మనకైతే చాక్లెట్ మిల్క్ షేక్ కింద రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే గ్లాసుల్లో అయితే చిన్న చిన్న గ్లాసులు తీసుకున్నాను. దీంట్లో అయితే కొంచెం చాక్లెట్ని వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చుట్టూని అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకుని మనకి ఇలా అప్లై చేసుకోవడం వల్ల చాక్లెట్ లేయర్ అంతా పైన అనేది మనకు వస్తుంది చక్కగా. ఇప్పుడు దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా గట్టి పడిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక. ఇప్పుడు మనం షేక్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఐస్ క్రీమ్ క్రింద అవుతుంది అది. ఇప్పుడు దాన్ని అయితే గ్లాసుల్లో వేసుకుని నేను ఇక్కడైతే కవర్ చేసి కవర్ కింద కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద వాటిని అయితే దారంతో కట్టేసాను ఈ విధంగా. లేదంటే ఆఫ్టర్నూన్ చేసుకుంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లోంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే తీసుకుని ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.